న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మద్యం సేవించి రోడ్లపై తాగితే కేసు నమోదు ఇస్తామని హెచ్చరించారు. సో ఈ హెచ్చరించడం సంబంధించి నేను ఒకటి విన్నా, వాట్సాప్లో వస్తూ ఉంది, జర కామెడీగా ఉన్నది కానీ బాగానే ఉన్నది. తాగమని మందు అమ్మేదేమో అబ్కారీ శాఖనాట, తాగినాక ఊదమనేదేమో పోలీస్ శాఖనాట, ఊదినాక రమ్మనేదేమో న్యాయ శాఖనాట, పోయినాక కట్టమనేదేమో ఆర్థిక శాఖనాట, లేని పక్షంలో రమ్మంటుంది జైళ్ళ శాఖ అని చెప్పేసి ఓ వాట్సాప్ గ్రూపులలో షేర్ అవుతున్నటువంటి అంశాన్ని నేను మీకు వినబెట్టిన. సో అట్లా ఉన్నది. ఇప్పుడు ఈ పొద్దుకు దాకా తాగమని చెప్పేసి మళ్ళీ వీళ్ళే పెడతారు, ప్రభుత్వమే పెడుతుంది. గతంలో కేసీఆర్ బెల్ట్ షాపులను పెట్టిండు, మేము రాగానే బెల్ట్ షాపులను తీసేస్తామని చెప్పేసామో మన రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు. కానీ ఇప్పటిదాకా దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. ఎన్ని బెల్ట్ షాపులు గల్లీ గల్లీ కొట్టు ఉన్నాయి, ఊరు ఊరు కొట్టు ఉన్నది. దాని మీద దృష్టి పెట్టడానికి మనకు శాత కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, లేకపోతే పెద్దలకు కావచ్చు. గతంలో వీడు నిన్న నేను చూసిన, మన లుల్లలేగాడు అంటాడు, ఏం చేసిండు కేసీఆర్ అంటే గిది చేసిండు. అరే నాయన నువ్వు ఉన్నావు, అరే నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, కొంచెం విజ్ఞతతో మాట్లాడు. ఏం చేసిండు అంటే గిది చేసిండు, ఈ మందు దుకాణాలు తెరిపించిండు అని అంటాడు. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోతుంది, సిగ్గుండాలి నీకు ఆ మాట అనేందుకు. పో నీ ఊర్లో ఎన్నో నువ్వు తీపి పో, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు కదా. నల్గొండ, ఖమ్మము, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నావు కదా నువ్వు. పో ఆ ఊర్లో తిరిగిరా, పో ఏమేమి ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేయిపో నీకు దమ్ముంటే. అన్నీ వచ్చిరాని మాటలు, పనికిరాని మాటలు తప్పించి మన దగ్గర ఏం లేవు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ బెల్ట్ షాపుల వల్ల తీరని నష్టం అయితే కుటుంబాలకు, చిన్న స్థాయి కుటుంబాలకు అయితే ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు పొద్దంతా కష్టం చేసేది వచ్చినటువంటి సొమ్ము ఎంత 500 600 రూపాయలు ఉంటే అలా 200 300 రూపాయల తావుడికాయ అవుతా ఉంది బెల్ట్ షాపులు ఉండడం వల్ల. లేకపోతే గాడి దాకా పోయి తాగాలి, ఇంత కళ్ళు తాగి పండుకుంటే అయిపోతుంది అన్న కాడికి వస్తుంది. సో కాకపోతే మందు అవైలబిలిటీలో పెట్టి ఇవాళ ఆగమాగం చేసేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎస్, గత ప్రభుత్వం చేసింది, కాకపోతే గత ప్రభుత్వం చేసింది కదా అని కంటిన్యూ మిమ్మల్ని చేయమనలే కదా. మీరు తీసేయాలి వాటిని. మీరు హామీలు ఇచ్చిర్రు, ఏది బెల్ట్ షాపులు ఉండనీయమని చెప్పేసి మీరు అన్నారు. మీరు అన్నప్పుడు తీయాలి కదా. మీరు తీయకుంటే ఇంకా ప్రోత్సహిస్తూ ఇప్పుడు అర్ధరాత్రి దాకా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, అర్ధరాత్రి దాకా మందు దుకాణం ఓపెన్ అయినట. న్యూ ఇయర్ వేడుకలు 3 కమిషనరేట్ల పరిధిలో కఠినమైనటువంటి నిబంధనలు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మద్యం సేవించి రోడ్లపై తిరిగితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అసలు ఎంత అంటే ఈ మనకు ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్లో ఎన్ని లూప్స్ అంటే, అరే తాగుతందుకే ఆ దావతులన్నీ క్లియర్గా. మళ్ళీ తాగినాక ఏడికి పోవాలి, ఇంటికి పోవాలంటే రోడ్లు ఎక్కొద్దా? రోడ్లు ఎక్కాలి కదా. మీరు మొదట ఏం చేయాలి, ఆ దుకాణాలు ఏవైతున్నాయో అవి బంద్ చేయాలి. తాగి రోడ్లు ఎక్కితే మీకు అరెస్ట్ చేస్తాము, మిమ్మల్ని హెచ్చరిస్తాము, కేసు పెడతాము అని అనడం ఎంతవరకు కరెక్ట్? అసలు దీంట్లో సమంజసం ఉందా అసలు? అంటే ఏమున్నది అని అంటే, మీ ఇంటి ముంగటనే వచ్చి మీకు బో పెట్టి నిండుగా పెట్టి మేము పెట్టింది తిన్న తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని ఉన్నది. గిదానండి పద్ధతి. అంటే మార్పులు లేక, అంటే పకడ్బందీగా వ్యవస్థ లేక. మీరు గమనించుర్రి, 12 గంటల దాకా 11 గంటల దాకానేమో బార్ షాప్ కుల్లా పెడతారు. బార్ షాప్ కుల్లా పెట్టి జర్ర అసంత ముంగటనేమో పోలీసు వాళ్ళు గస్తు కాస్తారు. దేని గురించి? ఎవరన్నా వస్తే ఇట్లా పైప్ పెట్టి చెక్ చేద్దామని. నువ్వు ఈ కుల్లా ఎందుకు పెట్టినావు, అని ఎందుకు నిలబడ్డావు? ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థను ఎప్పుడైతే పకడ్బందీగా పటిష్టం చేస్తారో అప్పుడు బాగుంటుంది. ఎస్, నువ్వు 9కి క్లోజ్ చేసి నువ్వు 11-12 గంటల దాకా నువ్వు ఉండు, బరాబర్ లెక్క ఉంటుంది. దాని తర్వాత అది క్లోజ్ చేసినాక కూడా ఏమైనా దాగొస్తే నీకు తెలుస్తుంది. ఈడ నడుస్తూనే ఉంటుంది దుకాణం. మరి ఈడ దాగొచ్చినట్టు ఏడికి పోవాలి, ఎట్లా పోవాలి, ఇంటికి పోవాలంటే ఆయన పండుకోవాలన్నా? మీరు అవి బంద్ పెట్టరు. వాటిలోకించి వచ్చే ఇన్కమ్ రావాలి. మళ్ళీ తాగిపిచ్చి ఒక సాధారణమైనటువంటి ఉద్యోగినో లేకపోతే పేద వర్గాలకు చెందినటువంటి వ్యక్తినో తాగేటందుకు ప్రోత్సహించేది మీరే, తాగినాక పట్టుకునేది మీరే, పట్టుకొని జైల్లో పెట్టేది మీరే, పెట్టి వాళ్ళ తన వసూలు చేసేది మీరే. అంటే ఇక నష్టపోయేదోడు అనంటే పేదోడు. అరే నేను అడుగుతా ఉన్నా, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లల్లో లేకపోతే ఇంకో దాంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు దొరికిరు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు దొరికిరు, వాళ్ళ కొడుకులు ఎంతమంది దొరికిరు, వాళ్ళ బిడ్డలు ఎంతమంది దొరికిరు చెప్పుర్రి. మీరు చూడుర్రి, రోజుకో అడ్డా మీద పోలీసు వాళ్ళు పెట్టేటటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల ద్వారా పేదోళ్ళు ఎంతమంది దొరుకుతున్నారు.
రోజుకు ఒక 30 మందిని టార్గెట్ వాళ్ళకు, రోజుకు 30 మందిని వేసుకోకపోతే అసలు వాళ్ళకు జీతాలు కూడా పెరిగాయి, ప్రమోషన్లు కూడా రావు. ఏదేమైనా బట్టి 30 మందిని పట్టాలి, ఇదో లెక్క. ఇంకోటి ఏంటంటే పోలీసు వాళ్ళు చెట్ల సందులు ఉండి ఫోటోలు కొడుతుంటారు, చెట్ల సాటుకుండి ఫోటోలు కొడుతూ ఉంటారు. ఓఆర్ఆర్లా ఈడ ఈ రోడ్ల మీద ఓ స్తంభం చూసుకొని స్తంభం వెనుకుండి ఫోటోలు కొడుతూ ఉంటారు. గీదానండి దౌర్జన్యంగా మీరు అంటే దౌర్జన్యంగా చేస్తారా, వృత్తి లేకపోతే హుందాగా బయటకు వచ్చి చేస్తారా? సాటుకుండేది ఎక్కడిది అసలు? అంటే కొంతమంది కోపం వస్తూ ఉండవచ్చు, కానీ ఇది వాస్తవం కదా, దానివల్ల నర్వస్ అవుతూ ఉంటారు. ఎస్, మీరు బయటికి రావాలి. ఓ హెల్మెట్ పెట్టుకోకుండా పోతూ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఒక దగ్గర వసూలు చేసి ఇచ్చిన పైసలు ఓ హెల్మెట్ ఉంటే ప్రభుత్వం నుంచి అర్జీ పెట్టుకొని, మీరు ప్రజల శ్రేయస్ కోసం కదా ఓ హెల్మెట్ ఇవ్వాలి. తమ్ముడు నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా పోతున్నావు, హెల్మెట్ ఉందా లేదా అని చెప్పేసి హెల్మెట్ ఇవ్వాలి. అటువంటి వీడియోల వరకైనా, వీడియోలో చేసి చూపిస్తారు కదా, ఈ రియాలిటీలో పనికిరాదా? సో వ్యవస్థ మారాలి.